హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతల్లో చీలిక అయితే మొదలైంది. కొత్త అధ్యక్షుడు ఎవరనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏపీజీఈఏలో చీలిక ఏర్పడిందండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ బహిష్కరించినట్లు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు ప్రకటించారు. సంఘం మాటున సూర్యనారాయణ అనేక అక్రమాలు చేశారంటూ ఆస్కార్ రావు అయితే వర్గం మీడియా సమావేశం పెట్టి వాళ్ళు ఆరోపణలు కూడా చేశారు. సూర్యనారాయణ ప్రవర్తన వల్ల సంఘంపై అనేక కేసులు పడ్డాయని మాట్లాడితే సోకాజ్ నోటీసులు ఇవ్వడం, రాజీనామా చేయించడం సర్వసాధారణంగా అయిపోయిందని చెప్పి ఆయన మార్చేశారని మండిపడ్డారు. ఇక తనకు కూడా అప్రజాస్వామికంగా బయటకు పంపారనే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దళిత ఉద్యోగినైన తనను అనేకసార్లు తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక గుళ్ళనాగస్వామిని కూడా సంఘం నుంచి బహిష్కరించినట్లు తెలిపారు. ఇక సంఘం తాత్కాలిక నూతన అధ్యక్షుడిగా డి శ్రీకాంత్ను నియమించినట్లు ఆస్కార్ రావు అయితే చెప్పారండి. ఏపీజీఈఏకు మరోసారి ఎన్నికలు నిర్వహిస్తున్నట్లయితే ఆయన వెల్లడించడం జరిగిందండి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.